హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే నేను ఎగ్గు టమాటా కర్రీని చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక దాకలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం పేస్ట్ని వేసుకోండి. అల్లం పేస్ట్ కూడా మగ్గిన తర్వాత కొన్ని టమాటాలు వేసుకోండి. టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వండి. అలా కలుపుతూ కొంచెం దగ్గరకు వచ్చేలాగా అన్ని ఆనియన్స్ అండ్ టమాటాలు మిక్స్ అయ్యి కొంచెం బాగా కలిపితే దగ్గరికి అయితే మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుందో అలా అయిపోవాలి. ఆనియన్స్ టమాటాలు ఇలా అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. నా దగ్గర సాల్ట్ ఉంది, మీ దగ్గర కల్లుప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత కారము పసుపు వేసి ఇలా కలుపుకొని చూసారు కదా ఇంత దగ్గరికి ఎట్లా అయిందో, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత దానిలో కొన్ని వాటర్ని పోసుకోవాలి. మగ్గిన తర్వాత అందులోనే కొన్ని వాటర్ని పోసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్నాక చూసారు కదా నేను ఎలా పోసుకున్నానో, మనకి ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు. అంటే ఎక్కువ పోయకొద్దు, కొంచెం మరి ఎక్కువ పోస్తే కూడా బాగుండదు. ఒక చిన్న టీ గ్లాసుడు పోసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆ వాటర్ పోసిన తర్వాత ఇంకొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చేయండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టండి. ఆ తర్వాత చూసారు కదా నేను ఎలా కలిపానో, అలా దగ్గరకు ఉంచేసి కొంచెం సేపు ఉంచేయండి. తర్వాత మనం పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకుంటాం కదా, వాటిని ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసేయండి. అలా వేసిన తర్వాత అవి చూడండి ఎలా కుత ఉడుకుతున్నాయో. ఈ కూర అంతా అందులోకి వెళ్ళి చక్కగా మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ. అబ్బా సూపర్ కదండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ టమాటా ఎగ్ కర్రీ? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.